అంజలి తేవాల్సిన లిస్ట్ రాసుకొచ్చాను. ఏది కావాలో ఏదక్కర్లేదో చెప్పే. చదువమ్మా. టూత్ పేస్ట్ అయిపోవచ్చింది నానమ్మ. అదేమిటే ఇంకా ఉందిగా, అంజలికి సరిపోతుంది. మరి మనకి ఇంటి చుట్టూ ఉన్నాయి వేప పచ్చళ్ళు కారం ఎక్కువైపోయింది. ఏం పర్వాలేదు తిను. అంజలి ఒక్కటి ఆ బట్టల కొట్లో రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించి మనందరినీ పోషిస్తుంది. దానికి ఏ కష్టం తెలియకూడదు. అలాగని మనం సర్దుకుపోతున్నట్టు కూడా తెలియకూడదమ్మా. ఫస్ట్ జీతం వచ్చేంత వరకు మనం వేప పుల్లలతోనే కాలక్షేపం చేద్దాం. సరే అయితే టూత్ పేస్ట్ కొట్టేస్తున్నాను. విమ్ పౌడర్ అయిపోయింది. అదేమిటే మూడితో గిన్నెలు తోముకోవచ్చుగా, అది కూడా కొట్టే. ఓకే, ఇది కూడా కొట్టేస్తున్నాను. ఇకపోతే ఒక్క ఆంధ్రజ్యోతి వీక్లీనే. చిక్కలేదు చిన్నదాని ఆచూకి అన్న సీరియల్ అయిపోయింది కదమ్మా, అది కూడా కొట్టే. అదేంటి నానమ్మా, వీక్లీ కూడా లేకపోతే ఎలా? పెద్దకేమో బొమ్మలు వేసుకుని టైం పాస్ చేసుకుంటుంది, నీకేమో అమ్మలక్కలతో కాలక్షేపం. నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది. ప్లీజ్ 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 నానమ్మ, ఒక్క వీక్లీ కొనుక్కుంటానే. మా అమ్మవు కదూ, అంత బోర్ కొడితే లైబ్రరీకి వెళ్ళి చదువుకు. మన ఊరు లైబ్రరీలో చెదపురుగులు తప్పితే పుస్తకాలు ఉండవు నానమ్మ. ఏం చిన్నక నాన్న దగ్గర గారాలు చేసినా? నానమ్మ తొందరగా టిఫిన్ పెట్టు, బస్ మిస్ అయినట్టు షాప్ వెళ్ళడం లేట్ అయిపోతుంది. ఇదిగో అంజలి, అంజలిలో కారం ఎక్కువైంది. నోర్మల్ నానమ్మ టౌన్ నుంచి ఎవరో తేవాలా? ఏం అక్కర్లేదమ్మా, అన్ని ఉన్నాయి. ఉన్నాయా? అదేంటి, మా ఫ్రెండ్ ఇంట్లో కూడా మనలాగే నలుగురున్నారు. తన జీతం సరిపోవట్లేదని గోల్ పెడుతోంది. నాకు కూడా అంతే జీతం, ఎలా సరిపోతుంది? ఇందులో ఏముందమ్మా, దుబారాగా ఖర్చు పెడితే ఎంత జీతమైనా చాలదు. అదే జాగ్రత్తగా ఖర్చు పెట్టామనుకో సరిపోతుంది. గ్రేట్ నానమ్మ, నేను ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే దేశం బాగుపడుతుంది. చాలేవే, ఈ ముసలిదాన్ని ఎవరు మినిస్టర్ చేస్తారు? ఓయబ్బో, ఇప్పుడు నిన్నెవరు ఫైనాన్స్ మినిస్టర్ చేయట్లేదు గానీ పంజుడు. లేకపోతే నిన్ను చేస్తారా? దోశలు సూపర్ నానమ్మ, కాకపోతే చట్నీలో కొంచెం కారం. ఆ మాత్రం కారం తినకపోతే ఎట్లాగే? క్యారీర్ ఇవ్వు, టైం అయిపోతుంది. వస్తాను. పెద్దక్క, నీకు టౌన్ నుంచి ఏమైనా కావాలా? ఎప్పుడు ఏమీ అడగవు కదా. వస్తానక్క. నానమ్మ వెళ్ళొస్తాను. అలాగే. చాలా బాగుందమ్మా, నీ చేతులకి ఇంత కళిచ్చిన దేవుడు నీ గొంతుకి మాట లేకుండా చేశాడు. నా తల్లి, నా బంగారు తల్లి, తినమ్మా. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా? టైం ఎంత అయింది అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వస్తావు అనమాట. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడక మరి, నిన్న షాప్ నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య? మాట్లాడక మరి, పోయినసారి ఇక్కడికి వచ్చి గొడవ చేశాడు. వాడి పేరేమిటి? రఘు. ఆ దగ్గర తాగొచ్చి నీ జీతం నుంచి 500 అని చెప్పి అలర్ చేశాడు. వాడి న్యూసెస్ తట్టుకోలేక 500 ఇచ్చి పంపించేశాను. సార్ ఇంకోసారి మాట్లాడక మరి, వెళ్ళి పని చూసుకో. నీకు వేరే చెప్పాలా? వెళ్ళే మీరేటే పని చూసుకోండి. చిచి దరిద్రుడు. ఎవడేవాడు? మా కుటుంబానికి పట్టిన పీడ. మా నాన్నగారి మొదటి భార్య కొడుకు. అంటే నీకు అన్నీ అవుతాడు కదా, బాగా చూసుకోవచ్చు కదే. చూసుకోడు. ఎందుకు? మా నాన్నగారు చాలా పెద్ద సంగీత విద్వాంసుడు. ఆయన మొదటి భార్య గయ్యాళి. ఎప్పుడు మా నాన్నగారు నసపెట్టి చంపేసేదట. సంగీతం మాని వ్యాపారం చేస్తేనే గానీ కాపురం చేయనని తన కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందట. అప్పట్లో మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి మా అమ్మ వెళ్లేదట. మా అమ్మకి మా నాన్నకి అభిరుచులు ఒకటే అవడం వల్ల వాళ్ళ మనసులు కలిసాయట. ఎవరికి చెప్పకుండా రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారట. అప్పుడు మా అమ్మగారు అన్నయ్య ఇంటికొచ్చి, సంగీతం మాస్టర్ ఈ సంగతి తెలిచేస్తారా? రా. ఏంటయ్యా ఏంటయ్యా నువ్వు చేసిన పని? సంగీతం నేర్పవా నా చెల్లిని నీ కొంపకు పంపితే దాన్ని వల్ల వేసుకుని నీ పిల్లని తరివేసి నేను లేకుండా చూసి నా చెల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా? అన్నయ్య, ఆయన్నేమి అనుకో, నేను ఆయన గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. గుళ్ళోనే కాదు, శ్మశానంలో పెళ్లి చేసుకున్నా. మొదటి పెళ్ళం బతికుండగా ఇంకో పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్ళం అనరు, కీపు అంటారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను ఆయన కలిసి ఉంటాం. కలిసే ఉంటారో కట్టగట్టుకు చేస్తారో ఎవరికి కావాలి? ఇక్కడి నుంచి నీకు నాకు సంబంధం లేదు. నువ్వు చేసిన ఈ రంకు పనికి ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నానే. చూడు, ఒకవేళ ఈడు నిన్ను వాడుకుని వదిలేసినా నువ్వు మాత్రం నా కొంపకి రావద్దు. తోడబుట్టిందనే ఇంగితం కూడా లేకుండా తప్పుడు కూతలు కూసా నువ్వు ఒక అన్నవట్రా. నీ బతుకుచ్చాడా. నా బిడ్డ మనసరిగి తనకి మనశ్శాంతిని తీసుకొచ్చిన ఈ అమ్మాయిని నా కోడలుగా నేను ఒప్పుకుంటున్నాను. ఏళ్ళు రాగానే సరిపోద్దా? కొడుకు అవతరం లేపుకొస్తే దాన్ని సపోర్ట్ చేస్తున్నా నువ్వు కూడా ఒక తల్లివేనా? రేయ్, వాడు అన్ని తప్పుడు కూతలు కూస్తుంటే నువ్వు మాట్లాడవేరా? భగవంతుడు నాకు స్వరం ఇచ్చింది స్వరాలాపనకే గాని వాళ్ళలాగా అడ్డమైన ప్రేలాపనలు చేయటానికి కాదమ్మా. విన్నావా?
ఇకనైనా నోటుకొచ్చినట్టు మాట్లాడక నీ బతుకేదో నువ్వు బతుకు పో. ఎలాండే నన్ను ఇంత అవమానం చేసిన మిమ్మల్ని నేను బతికుండగా సుఖంగా బతకనిస్తానా? చస్తే బతకని. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా నాన్నగారి మొదటి భార్య చనిపోయింది. ఆవిడ కొడుకు మాత్రం ఇప్పటికీ మమ్మల్ని చంపుతూనే ఉన్నాడు. అదర్వైజ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రామావరా నీ చొక్కా రెడీ ట్రైల్ వేస్తావా? నాకు తెలిసిలేవయా నీ సిన్సియారిటీ. అందుకే కదా నిన్ను మెచ్చి నా కూతురు నుంచి పెళ్లి చేశాను. ఆ చొక్కా ఎక్కడా? ఇదిగో నీ చొక్కా. ఇది నా చొక్కా అంటావుటయా? నీ చొక్కానే మామా. నీకు ఎన్ని మీటర్లు కొట్టించాను? 3 మీటర్లు. ఏం కొట్టమన్నాను? చొక్కా కుట్టమన్నావు. ఎవరు కొట్టమన్నాను? నీ కుట్టమన్నావు. చొక్కా ఇదిగో చొక్కా. ఇది నా చొక్కా అంటావుటయా? ఎంత పడుగు మంచి. అవును. నీకు ఎన్ని మీటర్లు కొట్టించాను? 3 మీటర్లు. ఏం కొట్టమన్నాను? చొక్కా కుట్టమన్నావు. ఎవరు కొట్టమన్నాను? నీ కుట్టమన్నావు. మరే చొక్కా. ఇదిగో చొక్కా. మళ్ళీ నాదంటావేట్రా? ఇంత పెద్ద మనిషికి ఓ సంటి పిల్లల సైజ్ చొక్కా కుట్టించి నాదంటావేటి? అక్కడ ఆగు. ఇదెవరి ఫోటో? నాదే. నువ్వెంతున్నావు? నేను వెళ్తున్నాను. ఇదెంతుంది? పెద్దడింది. అంత పెద్ద బాడీకి ఇది ఫోటో అయినప్పుడు అదే బాడీకి ఇదిగో చొక్కా. మళ్ళీ ఇదే చొక్కా అంటావురా? ఫోటోకి చొక్కాకి సంబంధం ఏంటి? మరేం చేయను? నువ్వెవరో మనిషి గురించి పంపించావు. నా దగ్గర కొలతలు లేవు. నీ ఫోటో ఉంది. నేను కొలతలు తీసుకుని చొక్కా కుట్టా. ఇదిగో ఫోటో, ఇదిగో చొక్కా. తీసుకుని వెళ్ళిపో. పట్టుకో. కరెక్టేనా? కుట్టి పారిపోతాడేమిటి? నేనంతా కరెక్ట్ గానే చేశానే. దిగండి అమ్మా, దిగండి. దిగవా, దిగ. సారీ. చూసుకోవాలండి. సారీ అంటే సరిపోతుందా? అమ్మా తిడతారే. త్వరగా దిగమ్మా, దిగ. నాకు రూపాయి చిల్లర రావాలి. 3:30 రావాలి. చిల్లర లేదే. ఎలా? ఏంటి ఎక్కడ చూస్తున్నావా? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకు సార్ అంత సీరియస్? చిల్లర లేదు అన్నాను కానీ ఇవ్వనలేదుగా. ముందు మీ సోది ఆపి చిల్లర ఇవ్వండి. ఇస్తున్నా. నీకు రూపాయిన్నరా, మీకు 3:30. టోటల్ 5 రూపీస్. ఇదిగో ఇది తీసుకుని చిల్లర మార్చుకుని ఎవరికి రావాల్సింది వాళ్ళు తీసుకోండి. ఏంటిది? మీ చిల్లర మార్చుకో. మీ దగ్గర చిల్లర ఉందా? లేదండి. ఇది ఊరేనా? అవునండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, చిల్లర మార్చి తీసుకొచ్చేస్తాను. ఏంటి? చిల్లరిచ్చే వంకతో ఇంటికొచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడి పరిచయం పెంచుకుని ఐ లవ్ యూ అని చెప్పేద్దామనా? అమ్మా నేను అంత కుట్రతో ఆలోచించలేదండి. ఏదో అందమైన ఆడపిల్ల ఎండలో చిల్లర కోసం తిరగటం ఎందుకని చెప్పి నేనే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. అవునండి. అమ్మా 2 చిల్లర ఇప్పిస్తాను. చిల్లరిస్తారా? ఎంతకి? 5 రూపాయలకి. ఎందుకు? మేమిద్దరం పంచుకోవాలి. చిల్లర లేదు. లేదని చెప్పడానికి ఇన్ని వివరాలు అడగాలా? ఎన్ని వివరాలు? అమ్మా లేదంట. మనం వేరే కొట్లు అడుగుదాం. బాబు 5 రూపాయలు చిల్లర ఉందా? ఉందండి. ఇవ్వు. అయ్య బాబాయ్ ఉందని చెప్పాను కానీ ఇస్తానని చెప్పలేదు కదండి. అయ్య బాబాయ్ ఈయనెవరు? ఉండి కూడా ఏమనంటారు? మనం వేరే కొట్టు చూసుకుందాం పదండి. ఆయన కొట్టు పెట్టుకుంది మీకు చిల్లర ఇవ్వడానికా? ఏదైనా కొట్టి ఇస్తారు. ఇది పట్టుకోండి. ఇవ్వండి. ఒక సిగరెట్ ఇవ్వు. అయ్య బాబాయ్ కాల్చడానికండి? అవునండి. అయ్య బాబాయ్ లేడీస్. నీకెందుకు? ఇవ్వు. అయ్య బాబాయ్ ఏ సిగరెట్ అండి? ఏదో ఒకటి ఇవ్వు. ఇదిగోండి. ఇదిగోండి. నాకు రావాల్సిన రూపాయన్నర నేను తీసుకున్నాను. మీకు రావాల్సిన డబ్బుకి ఒక సిగరెట్, బ్యాలెన్స్ 2 రూపీస్. అయ్య బాబాయ్ ఇదేంటండి సిగరెట్ ఇచ్చారు? నాకు అలవాట్లేదు. అలవాటు లేకపోతే చేసుకోండి. బాగుంది. ఏంటి? సిగరెట్ కాల్చుకోండి. గోపిలా ఉన్నాడే. ఒరే గోపి, ఒరే వీరబాబు, మా ఊరికి వచ్చావేంట్రా? మీ ఊరేంట్రా? ఇక నుంచి ఇది మన ఊరు. ఇక్కడే సెటిల్ అవడానికి వచ్చాను. మా ఊరి మీద అంతలమేంట్రా? ఈ ఊరికి మా అన్నయ్య పోస్ట్ మాస్టర్ గా వచ్చాడ్రా. పోస్ట్ మాస్టర్ చంద్ర గారు మీ అన్నయ్య. ఆయన ఈ మధ్యన ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నారు. రేయ్ అతను మన క్లాస్మేట్ బ్రహ్మాజీలా ఉన్నాడే. బ్రహ్మాజీలా ఉండడం ఏమిట్రా? బ్రహ్మాజీనే. ఉద్యోగాలు రాకేలా నేను బట్టలు కుట్టే పనికి, వాడు మటన్ కుట్టే పనికి సెటిల్ అయిపోయాం. రే బ్రహ్మాజీ, బ్రహ్మాజీ బాగున్నావా? కనబట్టలా? అమ్మా నేను కూడా ఈ ఊరికి విన్నానులే. అమ్మా వ్యాపారం బానే ఉందా? బాగుండి బట్టే చేస్తున్నా. అమ్మా వీడేంట్రా ఇంతకుముందు శుభ్రంగా ఉండేవాడు, ఇప్పుడు ముక్కలు ముక్కలుగా మారుతున్నాడు. మటన్ కట్టి కట్టి అలా తయారయ్యాడు. సరే వస్తారా బ్రహ్మాజీ? అమ్మా వద్దురే మనం పోదాంరా. వాడి సంగతి సరే గాని మా అన్నయ్య ఇల్లు ఎక్కడా? అలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్ కి తిరుగు. గాంధీ గారి విగ్రహం ఉంటుంది, మర్చిపో. ఇంకొంచెం ముందుకు వెళ్ళు, బ్రాందీ గారి షాప్ ఉంటుంది, అది మర్చిపో. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళు, రైట్ కి తిరుగు. అక్కడికి వెళ్ళి పోస్ట్ మాస్టర్ చంద్రం గారి ఎక్కడ అడుగు. ఇది మాత్రం మర్చిపోకు. అమ్మా మర్చిపోను. వస్తారా? అమ్మా ఓరు బడవా, నాకు కన్ను కొడతావంట్రా? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? బ్యాలెన్స్ వద్దాం తెలుసులే.
పెద్దగా పనికి వస్తుందని ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు చాలా అమ్ముకో. ముదురు ఆనంద్ బాయ్. ఏంట్రా బుజ్జి, ఏంటి సంగతులు? ఇదిగో నా బుజ్జి గిజ్జి ఒక ముక్కు బజ్జి అయిపోద్ది. నాకు ఊళ్ళో వాళ్ళంతా కొత్త పేరు పెట్టాలి. ఏంట్రా అది? కేబుల్. కేబుల్ ఏంట్రా? అవును, కేబుల్ టీవీలో అన్ని చాలా చూసి కొంచెం నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువైంది. ఇంతకీ నాకేం తెచ్చావు? సిగరెట్. బాబాయ్, దమ్ము కొట్టే వరకు వచ్చావంటే కొంచెం డెవలప్ అయ్యావు అన్నమాట. నేను సిగరెట్ కాల్చను రా. మరి సిగరెట్ ఎక్కడిది? ఒక అమ్మాయి ఇచ్చిందిలే. ఫిగర్ వచ్చిందా? నాకు తెలిసి ఊళ్ళో దమ్ము కొట్టే ఫిగర్ ఎవ్వరూ లేరే. ఒరే కేబుల్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఒరే కేబులు, కేబులు. మదర్ వస్తుంది, ఫిగర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒరే కేబులు. గోపి, ఇదేనా రావడం? అవునన్నా. ఇల్లు కనుక్కోవడం కష్టమైందా? లేదు వదినా, బస్ దగ్గర ఇద్దరు క్లాస్మేట్స్ తగిలారు. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? నువ్వు నోర్మీరా. వాళ్ళే ఇంటికి దారి చెప్పారు. ఇల్లు చాలా బాగుంది వదినా. రా లోపలికి రా. సిటీలో వ్యవహారాలన్నీ సెటిల్ అయినట్టేనా గోపి? సెటిల్ చేసి వచ్చాను వదినా. పార్ట్నర్షిప్ అయితే మనకి ఏం పెద్ద వచ్చి రాలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడే ఏదైనా వాచ్ రిపేర్ షాప్ పెడదాం అనుకుంటున్నాను. సామాన్లన్నీ ఉన్నాయి కదా, పెట్టుబడి కూడా పెద్ద అవసరం లేదు. అవును, అన్నయ్య ఎక్కడ? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడా? లేదు, అలా బయటికి వెళ్ళి వస్తానని అన్నారు. ఒరే కేబుల్, బాబాయ్ని పైన మేడ మీద గదిలోకి తీసుకెళ్ళు. అలాగే రా బాబాయ్. సుధా, అదిగో మీ అన్నయ్య వచ్చేస్తున్నారు. తాతబ్బాయ్, నాన్న ఇచ్చిన పాతిల్లు అమ్మగా వచ్చిన డబ్బు, నా సర్వీస్ మొత్తంలో సంపాదించిన మొత్తం అంతా కలిపి ఇల్లు కొన్నాను. వచ్చేసావా? తాతబ్బాయ్, నేను చెప్పానే, వీడే నా తమ్ముడు గోపి. నమస్కారం. మాట్లాడకు మరి, మీ గురించి మీ అన్నయ్య మొత్తం చెప్పేశాడు. రేపటి నుంచి వచ్చాయి. ఎక్కడికి? మాట్లాడకు మరి. నాకు పట్టణంలో పెద్ద వాచీ షాప్ ఉంది. నువ్వు వాచీలు రిపేర్ చేయడంలో ఎక్స్పర్ట్ అని మీ అన్నయ్య చెప్పాడు. రేపటి నుంచి ఉద్యోగంలో చేరుకో. అది కాదండి. మాట్లాడకు మరి. నెలకు 5,000 జీతం ఇస్తాను. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, సొంతంగా షాప్ పెట్టుకుంటాను. సొంతంగా షాప్ పెట్టుకుంటే నెల 5,000 వస్తుందన్న గ్యారంటీ ఏముంది? నా దగ్గర ఉద్యోగంలో చదివితే 10 నెలల జీతం అడ్వాన్స్ గా ఇస్తానని చెప్పాను. అవునరా, 50,000 పెట్టి పక్కన ఇంకో రూమ్ వేసుకోవచ్చు. రూమ్ లేకపోతే వరండాలైనా పడుకుంటా గానీ ఇంకోళ్ళ కింద పని చేయను. అలా అంటే ఎలా రా? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. అన్నయ్య, నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఇంకోళ్ళ కింద పని చేయటం అంటే నేను ఆత్మహత్య చేసుకున్నట్టు ఫీల్ అవుతాను. అంటే నా దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ ఇంకోళ్ళ సంగతి నాకు అనవసరం. నాకు మాత్రం ఇష్టం లేదు. అవునయ్యా, ఏదో టాలెంట్ ఉందని చెప్పి నా అంతటి నేను పని కట్టుకుని డబ్బు ఇవ్వడానికి వస్తే నీకేమో నొప్పిగా ఉంది. మాట్లాడితే ఆత్మాభిమానం ఆత్మాభిమానం అంటున్నావు. ఇదిగో ఇలాంటి ఆత్మాభిమానాన్ని పావులకి 3 కొంటాను. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని కొనిపారేసి వ్యాపారం చేసే నీలాంటి వాళ్ళకి ఆత్మాభిమానం గురించి ఏం తెలుస్తుంది? గోపి, అన్నయ్య, నా ప్రాణం పోయినా సరే నేను ఎవరి కింద పని చేయను. తాతబ్బాయ్, సారీరా. మాట్లాడకు మరి, కుర్రతనం. ఒరే కేబుల్, నీకోసం ఎన్ని బొమ్మలు కొన్నాను చూడు. బాబాయ్, అస్సలు డెవలప్ అవ్వలేదు. బొమ్మలతో ఆడుకునే వయసు నాది. చిన్న లిక్కించుకో. నువ్వు మిషన్లు వస్తున్నాయి చూడు. బొమ్మలతో ఆడుకునే ఏజ్ దాటిపోయి గుమ్మలతో ఆడుకునే ఏజ్ లోకి ఎంటర్ అయ్యా. ఊరిని దుంప తెగ, నాకే ట్రాఫిక్ జామ్ అయిందే. ఒరేయ్, నీ కేబుల్ అని ఎవరైతే పేరు పెట్టారో చాలా బాగా పెట్టారురా. ఇదేంటి? ఇది టెలిస్కోప్. ఇందులో చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనపడతాయి. వాటిని స్టడీ చేయడం నా హాబీ. ఆకాశంలో నక్షత్రాలు ఏం చూస్తావులే గానీ ఎదురింట్లో 3 యంగ్స్టర్స్ ఉన్నాయి. వాటితో ముసురుగరం కూడా ఉంది చూడు. ఓల్డ్ ఉమెన్. అరే, రెడ్ రోజు. ఓకే. అరే, బ్లూ రోజు. ఓకే. సిగరెట్ కేసు. ఏదైనా చూడండి. చూడు. ఓహో, నీకు సిగరెట్ వచ్చింది. ఈ ఫిగరా బాబాయ్? 3 స్టార్స్ లో ఇదే చిన్నది. నేను ట్రై చేద్దామంటే ఏ సరిపోక వదిలేసా. నువ్వు ట్రై చేసుకో. ట్రై చేయటం ఏంట్రా? లవ్ చేయాలి, ట్యూన్ చేయి బాబాయ్. ట్యూన్ చేయాలనే ఉందనుకో, కానీ మనకి ట్యూన్ అవుతుందంటావా? ఒకసారి నన్ను ఎత్తుకో చెప్తా. చెప్పు. అంత మీసాలు పెట్టుకున్న మాట నాకు సిగ్గులేదు. రేయ్, చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఏంటి జామ్ అయిపోయేది? ఆ ఫిగర్ గులాబ్ పూల తయారేది. మిలిమిలో మెరిసిపోతుంది. మంచి హైట్ పెరిగిందేమో, హీరోయిన్ లాగా చకచక నడుస్తోంది. ఎవరి ఫోటో ఫస్ట్ మనసులో ప్రింట్ అవుతే ఆ ఫిగర్ వాడుకోవడం అయిపోతుంది. ఇప్పుడు కోలెట్ వెళ్ళి సాంజ్ వస్తుంది. వచ్చేటప్పుడు నువ్వు ఫ్రంట్ నిలబడు, నీ పని అయిపోద్ది. భలే ఐడియా ఇచ్చావురా. నువ్వు దిగు, నేను వెళ్తాను.
బాబాయ్ ఆగాగు ఏంట్రా తలేటి పిచ్చోళ్ళ తల దువ్వుకో కంగారు గుంటే బాబాయ్ ఆగాగు సరే బాబాయ్ ఇదే ఆగాగు పౌడర్ రాసుకో అరే పౌడర్ పట్టుకో చాలా అల్లకడు ఏంటి అరే దీంట్లో వేసుకొని అప్పుడప్పుడు అద్దుకో సరే సరే నువ్వు ఇది పట్టుకో నేను వెళ్ళొస్తానే బాబాయ్ నేను కూడా ఫాలో అవుతా సరే రా